పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని పసుమరు గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును కలిశారు. మాజీ మంత్రి విడుదల రజని ఆమె కుటుంబ సభ్యులు పొలాల కొనుగోలు తమ వద్ద నుండి సుమారు 10 కోట్ల రూపాయలు దోచుకున్నారని, తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల కోసం తమ వద్ద నుండి 160 ఎకరాలు కొనుగోలు చేసి 10 కోట్ల రూపాయలు దండుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో తమకు న్యాయం చేయాలని పత్తిపాటి పుల్లారావుకు విజ్ఞప్తి చేశారు. స్థలాలు సేకరించారు పసుమారు గ్రామంలో. వాటి గురించి ఎన్ని ఎకరాలు? దాదాపు 200 ఎకరాలు 4-5 ఫేసులుగా తీసుకున్నారు. ఒక్కో ఫేస్కి ఒక్కో రేటు పెట్టి తీసుకున్నారు. టోటల్గా 10,000 స్కామ్ ఇది. 10 కోట్ల స్కామ్ ఇది. చెప్పండి స్పష్టంగా. 10 కోట్ల రూపాయల స్కామ్ ఇది మొత్తం మీద. 10 కోట్లు. ఆ డబ్బులు ఎగ్గొట్టడం కోసం వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు అక్రమాలన్నీ చేసి ఈ జనమంతా తిరిగే పరిస్థితి, ఇప్పుడు వాళ్ళని చుట్టుముట్టే పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళు పార్టీలు మారి ఏదో రకంగా అధికారం బీజేపీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా బీజేపీ పార్టీ అట్లా లేదు. అధికారం వాళ్ళు అవినీతి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలో చేర్చుకోరు. నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు అసలు ప్రోత్సహించాడు. ఎవరన్నా ఈ మధ్యలో పొలిటికల్ బ్రోకర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఆ గేట్ల దాకా తీసుకెళ్ళడానికే సరిపోయింది తప్ప ఇటువంటి అవినీతి ఉన్న నాయకుల్ని బీజేపీలో కాదు ఏ పార్టీలో కూడా చేర్చుకోరు. జనసేన కానీ తెలుగుదేశం. గతంలో పుల్లారావు గారు 40 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో ఎటువంటి రూపాయి కూడా మా దగ్గర పుల్లారావు గారు అడగలేదు. మా దగ్గర దానికి రూపాయి ఖర్చు లేకుండా మా 40 ఎకరాలు మాకు డబ్బులు మొత్తం మాకు ముట్టినాయి. తర్వాత 160 ఎకరాలు రజనీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ముఠా అంతా కలిసి మా దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి చాలా డబ్బులు అడిగారు. మేము అంటే ఇక్కడ కాదు వేరే ఊళ్ళో తీసుకుంటాం మీ ఇష్టం అని చెప్పి మమ్మల్ని బెదిరించి మా దగ్గర చెక్కులు నోట్లు తీసుకున్నారు మా రైతుల దగ్గర. ఆ డబ్బులు వాళ్ళ ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. రజనీ గారి బినామీ అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ డబ్బులు మొత్తం సుమారుగా 1 కోటి రూపాయల దాకా. తర్వాత 10 కోట్ల రూపాయలు కూడా మా దగ్గర క్యాష్ రూపంలో రజనీ గారు తీసుకున్నారు. ఆ డబ్బులు కొంత వెనక్కి ఇవ్వమని అడిగితే ఎవరికి ఇవ్వలేదు, బెదిరించారు, మా మీద కేసు